ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే A to Z కంప్లీట్ టూర్ బాసరా గురించి చెప్పేస్తాను. 2 డేస్లో మనం ఎలా కవర్ చేయొచ్చు అని చెప్పి. సో బై కార్ అయితే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా వచ్చేయచ్చు. బట్ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఇది ఫాలో అవ్వచ్చు. తక్కువ బడ్జెట్లో మీకు చాలా బాగా అయిపోతుంది. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ట్రైన్లో. కాచిగూడ టు బాసరాకి తీసుకున్నాం అనమాట. సో జనరల్ కూడా వెళ్ళాలనుకుంటే అండ్ స్లీపర్ కూడా ఉంటాయి. బట్ స్లీపర్ అవసరం లేదు, జస్ట్ 4 hours జర్నీ హైదరాబాద్ నుండి. సో అందుకని మేము జస్ట్ సీటింగ్ అయితే తీసుకున్నాము 2S అనమాట. సో సీటింగ్ అయితే ఇలా ఉంటుంది, ఒక సైడ్ 3 members అలాగా. సో కంఫర్ట్గానే ఉంది, బాగానే ఉంది. అండ్ కాస్ట్ కూడా వచ్చేసి జస్ట్ 90 rupees మేమైతే బుక్ చేసుకుంది ఈ ట్రైన్కి. అండ్ ఆల్సో రిటర్న్ కూడా మేము సేమ్ అదే ట్రైన్కి బుక్ చేసుకున్నాము, బాసరా టు కాచిగూడ. సో మేమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో అక్కడ నుంచి మా హోటల్కి 1 kilometer జస్ట్. సో దట్టు మేము నాన్ సీజన్ టైంలో వచ్చాం కాబట్టి మాకు అంత రష్ లేదు. అండ్ ఆల్సో హోటల్స్ కూడా మాకు చాలా ఫాస్ట్గా దొరికేసాయి. సో అంత కష్టం కూడా లేకుండే. అండ్ అదే కనుక సీజన్ టైంలో వస్తే ఆ హోటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. సో మేము నాన్ సీజన్లో వచ్చాం కాబట్టి సో బెటర్. అండ్ అక్కడ నుంచి మాకు రైల్వే స్టేషన్ నుంచి హోటల్కి 1 kilometer ఉంటుంది. సో దానికే వాళ్ళు 200-250 అలా అడిగారు. బట్ మేము 150కి అలా అడిగాము. మేము మొత్తం 9 members ఉన్నాము. సో దాన్ని బట్టి మీరు మాట్లాడుకోండి, చాలా ఎక్కువ రేట్స్ అయితే చెప్తున్నారు. అండ్ దెన్ ఇంకా రాగానే ఫస్ట్ అయితే కొంచెం తినేసాము, అప్పటికే 12-1 అలా అయిపోయిందని చెప్పి. ఇవి మా హోటల్ అనమాట, అక్షర లాడ్జ్ అని. సో ఇదైతే జస్ట్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, ఒక 5 minutes అంతే అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. సో ఇందులో ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటాయి. సో మేమైతే ఏసీ రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో పర్ రూమ్ 3 members అయితే పడుకోవచ్చు ఈజీగా. అండ్ ఇంకా చిన్నపిల్లలు అలా అయితే 4 members వరకు పట్టేస్తారు. స్పేషియస్గా ఉంది రూమ్ కూడా. అండ్ దాని తర్వాత అయితే మేము గోదావరికి వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ వెళ్ళి గోదావరి స్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా గోదావరికి వెళ్ళిపోయాము. అండ్ టెంపుల్ నుంచి గోదావరికి అయితే 1.5 kilometer ఉంటుంది. సో దానికి కూడా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. సో దానికి కూడా 150 rupees తీసుకున్నాడు మా అందరికి 9 membersకి. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి మాకు 300 అయిపోయింది. అండ్ మనకు అక్కడ బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. సో పర్ పర్సన్ 100 rupees అన్నారు. సో ఎక్కువ దూరం కూడా ఏం తిప్పట్లేదు. సో అందుకనే ఇంకా మేము కూడా అవసరం లేదులే అనుకున్నాం, బికాజ్ పర్ పర్సన్ 100 అన్నారు. అండ్ ఆల్సో జస్ట్ కొంచెం ఇలా తిప్పేసి తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అందుకని ఇంకా మేము వెళ్ళలేదు. సో నేను కూడా సజెస్ట్ చేయను. అండ్ ఆల్సో పక్కనే లేడీస్కి డ్రెస్ చేంజ్ రూమ్స్ ఉంటాయి. సో మనం అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మేము నాన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి సో అంత రష్ అయితే లేదు. మరి సీజన్ టైంలో అయితే మేబీ రష్ అనేది ఉండొచ్చు చాలా. అండ్ ఆల్సో వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి సో వాటర్ కూడా నిండుగా ఉన్నాయి. సో పిల్లలందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో చాలాసేపటి వరకు అయితే ఉన్నామన్నమాట. సో 3కి అయితే మేము వెళ్ళాము, 5 వరకు అక్కడే ఉన్నాము, ఇంకా ఆడుకుంటా అలా ఉన్నాము. సో కంపల్సరీ 3 సార్లు మునగాలని చెప్పి మేము మునగట్లేదని మా మమ్మీ వాళ్ళు వచ్చి బలవంతంగా ఉంచి మరీ ముంచేస్తున్నారనమాట. సో వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో పట్టుకోకపోతే పిల్లలు వెళ్ళిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా మా మమ్మీ అందుకని నన్ను పట్టుకొని 3 సార్లు ముంచి లేపింది.
సో నెక్స్ట్ అక్కడ మమ్మీ వాళ్ళు దీపాలు పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ గుడికి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ బ్యాక్. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా 150 రూపీస్ తీసుకున్నాడు. సో మాకు అప్ అండ్ డౌన్ అయితే టోటల్గా 300 రూపీస్ అయింది ఆటోకి, జస్ట్ 9 మెంబర్స్కి. అండ్ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. ఫాస్ట్గా దర్శనం కూడా అయిపోయింది. చాలా ఖాళీగా ఉంది, చెప్పాను కదా నాన్ సీజన్లో వెళ్ళామని చెప్పి. సో జస్ట్ 10 మినిట్స్లో మాకు దర్శనం కూడా అయిపోయింది. సో మేము గుడి చుట్టూ 5 టైమ్స్ ప్రదక్షిణాలు చేసాము. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో అలా 3 టైమ్స్ వరకు అయితే దర్శనం చేసుకున్నాము, బాగా అయింది. సో అంతా అయ్యేసరికి మాకు 6:30 అలా అయిపోయింది. సో 6:30కి మళ్ళీ గోదావరి హారతి ఉంటుంది. సో 6:30 to 7:30 అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కనుక బాసర్లో నైట్ స్టే చేస్తే కంపల్సరీ గోదావరి హారతికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. పిల్లలందరినీ పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఆ హోమంలో చేయిస్తారనమాట. సో అండ్ ఆల్సో చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంది. మా అందరికైతే గూస్ బంప్స్ వచ్చాయి. సో కంపల్సరీ వెళ్తే మాత్రం ఈ గోదావరి హారతి మాత్రం అస్సలు మిస్ కాకండి. డైలీ 6:30 to 7:30 ఉంటుంది. ఓం ప్రణో దేవి సరస్వతి వాజో భరవాజినీవతి నామవిత్రవధు స్వాహా. ఓం ప్రణో దేవి సరస్వతి వాజో భరవాజినీవతి నామవిత్రవధు స్వాహా. ఓం ప్రణో దేవి సరస్వతి వాజో భరవాజినీవతి నామవిత్రవధు స్వాహా. ఓం ప్రణో దేవి సరస్వతి వాజినీవతి ధీనామవిత్రవధు స్వాహా. జై శ్రీవేదం. మరికొన్ని క్షణాలలో మహాహారతి కార్యక్రమం ప్రారంభం కానున్నది. కావున భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా మీ మీ స్థానాల్లో కూర్చోగలరు. ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు సైడ్స్ నుంచి తీసుకోగలరు. హారతి మధ్యలోకి ఎవరు కూడా రాకూడదు. జై శ్రీవేదం.
नक्षत्रहारितं समर्पयामि जय भक्तवत्सला गोविन्दाः गो सद्योजातं प्रपद्यामि सद्योजातो गवै नमो नमः भवे भवे नाति भवे भवस्वमा भवो भवाय नमः ॐ रामदेवाय नमो ज्येष्ठाय नमस्य चन्द्रभावा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति नमेवं वेद देवानादितनं वेद आदितमहान् भवति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् जाह्नव्यै च विद्महे भागीरथ्यै च धीमहि तन्नो गङ्गा प्रचोदयात् సో డే 1 ఇన్ బాసరా ఇలా జరిగింది. సో డే 2లో ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో ఏంటో అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.